ఈ దేశానికి డాలర్స్ ఇప్పుడు అవసరం. ఈ డాలర్స్ సంపాదిస్తున్నాం. ఈ తులసి గ్రూప్ కంపెనీలు ఇంజనీర్లందరికీ, మేనేజర్లకి నేను అభినందనలు తెలియజేస్తున్న సందర్భంగా. వాళ్ళలో ప్రొడక్షన్ వాళ్ళు ఉండొచ్చు, వెంకటరమణ లాంటి, దుర్గామోహన్ లాంటి సేల్స్ వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. మా కంపెనీల నుండి వెళ్ళే ఎక్స్పోర్ట్కి కొన్ని లక్షలాది డాలర్స్ వస్తాయి సంవత్సరానికి. ఇది దేశానికి ఉపయోగపడే కార్యక్రమం. ఇక్కడ పనిచేసేటటువంటి ఈ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. ఆ విధంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే డాలర్స్గా కాకుండా దేశ సంపదని పెంచే తీరులో వెళ్తుంది కాబట్టి ఈ సంస్థ. ఇక మీ ఎంప్లాయీస్ అందరినీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. తర్వాత అందరూ కూడా భోజనం చేయాలి. తర్వాత మన చైర్మన్ గారు మాట్లాడతారు. దానికన్నా ముందు మనం అందరం ఏ మతానికి చెందిన, ఏ సామాజిక వర్గానికి చెందిన, ఏ పార్టీకి చెందిన, ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. భరతమాత బిడ్డలం, అవునా? కాబట్టి భరతమాతకి ఒకసారి శర్వాణి రా, కూర్చో, ముందుకు రా. భరతమాత బిడ్డలం, అందువల్ల ఒకసారి భరతమాతకి మనం జేజేలు చెప్పవలసిన అవసరం ఉన్నది. చెప్తారా? హలో, వెనకాల భోజనాన్ని కూర్చున్నాడు కూడా గోపి గారు. ఇప్పుడు భారత్ మాతాకి ఏమి వినపడలా, ఎవరికి వినపడలేదు. చైనా బార్డర్లో ఉన్న సైనికులకి వినపడలేదు, టెర్రరిస్టులకి వినపడలేదు. మీరు చైనాతో యుద్ధం చేయలేరు, మీరు చైనాతో గెలవలేరు. కనీసం జై భరతమాతకి జై అన్నోళ్ళు కూడా భారతదేశానికి గొప్ప దేశంగా ఏం మార్చగలరు? మళ్ళీ చెప్తాను, ఈసారి చూస్తాను. నేను అర్థమైందా మీకు ఆడవాళ్ళకి? భారత్ మాతాకి చాలే, అంతకన్నా ఇంకా చెప్పచ్చు. జై